హలో, హలో, హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ ఒక వైవిధ్యమైన పాత్రలో సహజంగా ఒదిగిపోయి నటించాడు. ముఖ్యంగా ఎక్కడ కూడా అతి లేదా చిరాకు తెప్పించకుండా చాలా బ్యాలెన్స్‌తో రాధా పాత్ర పండించిన తీరు అభినందనీయం. తల్లి పాత్రలో చాలా ఒదిగగా నటించింది. లుక్స్ విషయానికి వస్తే హీరోయిన్ కంటే అందంగా కనిపించి ఆశ్చర్యపరిచింది. చూడడానికి కాస్త తమన్నా ఫేస్ కట్స్ ఉండడం ఆమెకు ప్లస్ పాయింట్. గణేష్ తనదైన పెక్యులర్ వాయిస్‌తో కాస్త నవ్వించగా, ఒక సీనియర్లు సంగీతం శ్రీనివాసరావు మరియు లీలా ఈ వయసులోనూ చక్కగా నటిస్తున్నారు. నాగేష్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్‌గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వంటి టెక్నాలజీస్ విషయంలో పెద్దగా లోపాలు ఏమీ కనిపించలేదు. సినిమాలో ఎక్కడ ఇబ్బంది పడే కామెడీ కానీ, డబుల్ మీనింగ్ డైలాగులు కానీ లేకుండా తీసిన విధానం మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమాను దగ్గర చేస్తుంది. ఒక ఎమోషనల్ పాయింట్‌కు మంచి జస్టిఫికేషన్ లేకపోతే ఆడియన్స్‌కు ఆ సినిమాతో లేదా సినిమాలోని పాత్ర ట్రావెల్ చేయలేరు. 'భలే ఉన్నాడే' మరో వీకెండ్ సినిమాగా మిగిలిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.